ఒక విధంగా సాధ్యం కాకపోతే మరొక విధంగా ప్రయత్నించు, కానీ ప్రయత్నాన్ని మాత్రం వదిలిపెట్టకు. గతంలో వేస్ట్ పేపర్, ప్రస్తుతం ఓ న్యూస్ పేపర్. భవిష్యత్తు అనేది ఓ క్వశ్చన్ పేపర్ లాంటిది, కాబట్టి దానిని జాగ్రత్తగా చదివి రాసుకోవాలి, లేదంటే బతుకు టిష్యూ పేపర్ అయిపోతుంది. సక్సెస్ స్టోరీలను చదవకండి, అందులో కేవలం మెసేజ్లు మాత్రమే ఉంటాయి. ఫెయిలియర్ స్టోరీలను చదవండి, అందులో విజయానికి కావలసిన ఐడియాలు దొరుకుతాయి. మనం కోతుల ముందు అరటి పండ్లు మరియు సంపదను ఉంచితే అవి అరటి పండ్లే తీసుకుంటాయి, ఎందుకంటే వాటికి డబ్బుల విలువ తెలియదు. అదేవిధంగా మనుషులను డబ్బులు కావాలా, ఆరోగ్యమా అంటే డబ్బులు అంటున్నారు, కానీ పాపం ఆరోగ్యమే అసలైన సంపద అని మన వాళ్ళకి తెలియట్లేదు. 5. దేవుడు నీకు వరాలను ఇవ్వడు, అలాగని శాపాలను కూడా ఇవ్వడు. కేవలం అవకాశాలను మాత్రమే ఇస్తాడు. వాటిని నీవు ఎలా మార్చుకుంటావో అనేది కేవలం నీ చేతుల్లో ఉన్నది. సరైన సమయంలో చెయ్యి అందించిన వారిని, ఆపదలో సమయంలో చెయ్యి వదిలిన వారిని ఎప్పటికీ మర్చిపోకూడదు. డబ్బు మనిషిని మార్చదు, మనిషి నిజస్వరూపాన్ని బయట పెడుతుంది. యుద్ధం మనది, పోరాటం మనది, అయినా ఎవరో వచ్చి మనల్ని గెలిపిస్తారు అని ఎదురు చూడటం కన్నా మూర్ఖత్వం మరొకటిది లేదు. భూమి మీద ఎంతవరకు ఉండాలో దేవుడు నిర్ణయిస్తాడు, కానీ భూమి మీద ఎలా ఉండాలో మనమే నిర్ణయించుకోవాలి. మంచి చేయడానికి ఆరాటపడాలి, అంతేకాని మంచి అనిపించుకోవడానికి ఆరాటపడకూడదు. జీవితం అంటే ఓ సమస్య నుంచి మరో సమస్యలోకి ప్రయాణించడమే. ఏ సమస్య లేకుండా జీవితం అనేది ఉండదు. బాధ్యత అనేది వయసును బట్టి వచ్చేది కాదు, ఇంట్లో పరిస్థితిని బట్టి వచ్చేది. దేనికైనా నువ్వు భయపడి వెనకడుగు వేస్తావో అదే నిన్ను మళ్ళీ మళ్ళీ వెంటాడుతుంది. ఒక్కసారి వెదురెళ్ళి చూడు, ఆ భయమే నీకు భయపడుతుంది. భగవంతుడు నీ భక్తిని చూస్తాడు, కానీ నీ శక్తిని చూడడు. నీ గుణమును చూస్తాడు, కానీ నీ కులమును చూడడు. నీ నీతిని చూస్తాడు, కానీ నీ జాతిని చూడడు. నీ చిత్తము చూస్తాడు, కానీ నీ ధనమును చూడడు. 1000 గోవుల మంద ఉన్న ఒకే చోట దూడ ఖచ్చితంగా తల్లిని వెతుక్కుంటూ తన దగ్గరికి ఎలా వెళ్ళగలదో, మంచి చెడు పాపం మనం చేసే కష్టసుఖాలు కూడా అలానే మనల్ని వెతుక్కుంటూ వచ్చేస్తాయి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి.